ఈరోజు ఈ వీడియోలో శ్రీకాకుళ గ్రామంలో ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాము. శ్రీకాకుళేశ్వర స్వామి క్షేత్రం కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళ గ్రామంలో ఉంది. తెలుగువారికి ఈ క్షేత్రం చాలా విశిష్టమైంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువుగా కొలువవడమే కాదు, ఆంధ్ర నాయకుడిగా, తెలుగు వల్లభుడుగా పూజలు అందుకుంటున్నాడు. చారిత్రకంగా చూస్తే ఆంధ్రదేశం నుంచి దక్షిణాపథం వరకు పాలించిన శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం కావడం ఒక పెద్ద విశేషం. శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి తన ఆముక్తమాల్యద రచనకు ఇక్కడే శ్రీకారం చుట్టడం మరో విశేషం. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ స్వామి మీసాలున్న మహావిష్ణువు. అన్ని విశేషాలు, ఇన్ని వింతలు ఉన్నాయి కనుకనే శ్రీకాకుళాన్ని 108 దివ్యక్షేత్రాల్లో 57వ క్షేత్రంగా చెబుతారు. శ్రీకాకుళానికి సంబంధించి అనేక స్థల పురాణాలు వ్యాప్తిలో ఉన్నాయి. కలియుగంలో పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలు, మునులు, మహర్షులు వ్యాకులత చెంది బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారట. ఆయన వారి మొర ఆలకించి ఈ పాపభార ప్రక్షాళనకు విష్ణువు సాక్షాత్కారమే శరణ్యమని శ్రీకాకుళ ప్రాంతానికి చేరుకుని ఘోర తపస్సు చేశాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమే ఇక్కడే ఉంటూ భక్తుల పాపాలు హరిస్తానని మాట ఇచ్చాడట. అయితే ఈ తపస్సు సమయంలో బ్రహ్మ ఈ ప్రాంతాన్ని చూసి చాలా పులకించిపోయాడట. అందువల్ల బహురూపాలు ధరించి ప్రతిమూలన నిలబడి ఈ ప్రాంతం యొక్క అందాలు చూడసాగాడట. అప్పుడు ఇతర దేవతలకు, మునులకు ఎక్కడ చూసినా బ్రహ్మరూపమే కనిపించింది. దాంతో వారు ఈ ప్రాంతాన్ని శ్రీకాకుళం అని పిలవడం మొదలుపెట్టారు. శ్రీ అంటే శోభాయకరమైన, కా అంటే బ్రహ్మచే, ఆకుళం అంటే వ్యాపించినది అని అర్థం. మరో కథనం ప్రకారము శ్రీ మహావిష్ణువుకు సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు ఇష్టమైనవి కనుక ఆయన ఇక్కడ వెలిశాడట. మరో కథనం ప్రకారము భృగువు, పులస్త్యుడు, సుబాహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దశుడు, వశిష్ఠుడు, మరీచి అనే నవబ్రహ్మలు ఇక్కడి విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారనే నమ్మకం ఉంది. ఒకప్పుడు ఆంధ్రనాయక స్వామి ఆలయం కృష్ణానది మధ్యలోని దేవుడి లంకలో ఉండేదని, అయితే వరదల వల్ల ఆలయం దెబ్బతినడంతో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో పునరుద్ధరణ జరిగిందని తెలుస్తుంది. నిజానికి ఈ ఆలయం క్రీస్తు 4వ శతాబ్దంలోనే ఉండేదని, అయితే విచిత్రంగా 1000 ఏళ్ల పాటు మూల విరాట్ కనిపించకుండా పోయిందని మరో కథనం. 1000 ఏళ్ల తర్వాత ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఈ ప్రాంతం గుండా వెడుతూ క్షేత్రాన్ని దర్శించుకొని మూల విరాట్టు లేకపోవడం గురించి ఆందోళన చెంది దానికోసం వెతికించినట్టు, అయినా ఎక్కడా దొరకనట్లు, అప్పుడు అతనికి కలలో స్వామి కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్నానని చెప్పినట్లు, మంత్రి అక్కడికి వెళ్ళి తవ్వకాలు జరపగా మూల విరాట్టు బయటపడినట్లు ఒక కథ ఉంది. ఇంకో కథనం ప్రకారము 18వ శతాబ్దంలో చల్లపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన రాజా అంకినీడు బహద్దూర్ శ్రీకాకుళ స్వామికి మహాభక్తుడు. ఆయనకు ఆలయంలో మూల విరాట్ విగ్రహం లేకపోవడం వల్ల బాధ కలిగి అప్పటికే శ్రీకాకుళ స్వామి మరో భక్తుడైన కాసుల పురుషోత్తముడనే కవిని ఆలయానికి తీసుకుని వచ్చి
మూల విరాట్ భూమి లోపల ఉండవచ్చునని, దానిని బయటకు వచ్చేలా చేయాలని కోరాడట. అప్పుడు పురుషోత్తమ కవి అక్కడికక్కడే 108 పద్యాల శతకం భక్తియుక్తంగా చెప్పగా, ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అంగుళం చప్పున భూమి లోపల నుంచి స్వామివారి విగ్రహం పైకి లేచిందని అంటారు. శ్రీకృష్ణదేవరాయలు 1509లో విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తరువాత 1513లో జైత్రయాత్ర సాగించాడు. ఉదయగిరి, కొండవీడు రాజ్యాలు జయించి విజయవాటిక, కొండపల్లి మొదలైన దుర్గాల్ని పట్టుకుని కళింగ వరకు వెళ్ళాడు. అక్కడ నుంచి విజయగర్వంతో తిరిగి వెడుతూ వినమ్రుడై శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలకు శ్రీకాకుళేశ్వర స్వామి కలలో కనిపించి ఆముక్తమాల్యద ప్రబంధ రచన చేయాలని కోరాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టినట్లు ఆలయ క్రింది భాగంలో ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొనగా, తెలుగురాయుడైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆయన చేత తెలుగు సాహిత్యానికి తలమానికమైన ఆముక్తమాల్యద ప్రబంధ రచన చేయించాడని ఒక నమ్మకం. ఈ రచన ద్వారా కృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌమ బిరుదుని అందుకున్నాడు. అంతటి సాహితీవేత్త ప్రస్థానం శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామి సన్నిధిలో జరగటం తెలుగువారందరికీ గర్వకారణం. శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న ఆంధ్ర మహావిష్ణువు మీసాలు కలిగి ఉండటం ఇక్కడ ఆలయం ప్రత్యేకత. అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి, పలు చోట్ల చెన్నకేశ్వర స్వామికి ఈ విధంగా మీసాలు ఉన్నాయి. శ్రీరంగం, తిరుపతి వంటి ప్రసిద్ధి పొందిన వైష్ణవాలయాల్లో స్వామివారికి మీసాలు ఉండవు. అయితే శ్రీకాకుళ స్వామి కేశాల వెనక కూడా ఒక కథ ఉంది. పూర్వం ఈ ఆలయంలో ఒక అర్చకుడు ఉండేవాడు. అతడు మహాభక్తుడు, కానీ వేశ్యాలోలుడు. స్వామికి సమర్పించాల్సిన దండలు మొదట వేశ్యలకు సమర్పించి, ఆ తర్వాత స్వామికి అలంకరించి, ఆ తర్వాత స్థానిక ప్రభువుకి అర్పించేవాడట. ఒకసారి ప్రభువుకి ఆ దండల్లో సువాసనలీనే పొడవాటి వెంట్రుక కనిపించింది. దానిని చూసి ప్రభువు, ఏమిటి, మన స్వామికి కేశాలు ఉన్నాయా అని అర్చకుడిని అడిగాడు. అప్పుడు అర్చకుడు, ఆయన కేశవుడు కదా, కేశాలు లేకుండా ఎలా ఉంటాయి అని బదులిచ్చాడట. అయితే రేపు వచ్చి నేను చూస్తానన్నాడు ప్రభువు. భక్తుడైన అర్చకుడు భయపడలా. తన మానాన తాను వెళ్ళి నిద్రపోయాడు. కానీ తెల్లవారి ప్రభువు వచ్చేసరికి స్వామికి మీసాలు, కేశాలు ప్రత్యక్షమయ్యాయి. భక్తుడి మర్యాదే నా మర్యాద అని భావించిన స్వామి తనకు తానే మీసాలు తెచ్చుకున్నాడట. ఇది చూసి నమ్మని ప్రభువు మీసాలు లాగి చూడగా స్వామికి చురుక్కుమన్నదని, ఆ తప్పుకు ప్రభువు ప్రాయచిత్తం చేసుకున్నాడని చెప్పుకుంటారు. క్రీస్తు 3వ శతాబ్దం చివరిలో అశోకుని మరణానంతరము శాతవాహనాంధ్రులు మౌర్య సామ్రాజ్యాన్ని ధిక్కరించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నారు. కృష్ణానదీ తీరంలోని శ్రీకాకుళాన్ని తొలి రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు. ధాన్య కటకానికి రాజధానిని మార్చే వరకు శ్రీకాకుళం రాజధానిగా ఉంది. శాతవాహనులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, వేంగీ చాణక్యులు, వెలనాటి చోడులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇదండి శ్రీకాకుళేశ్వర క్షేత్రం గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.